హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు యాపిల్ ఐస్టోర్లో ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని అవైలబుల్గా ఉందన్నమాట. సో కింద మేము కామెంట్ బాక్స్లోని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, దాని నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు. అండ్ తర్వాత వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అయిన తర్వాత you can get all information regarding UPSC కానీ APPSC, TSPSC, IBPS, SSC, RBI గ్రేడ్ బి, RRB, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ అనమాట. సో అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ అవుతుంది. అండ్ అలానే మీరు ఏ కోర్స్లోనైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఎలా క్లాసెస్ ఉన్నాయి అని మీరు తెలుసుకోవాలనుకుంటే కొన్ని డెమో వీడియోస్ అనేవి కూడా, శాంపుల్ వీడియోస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీరు వాటి నుండి యాక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే యూ కెన్ గ్యాదర్ ఫ్రమ్ దేర్. ఓకే. అండ్ త్వరగా డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. అండ్ ఈ క్లాస్ నేను కవర్ చేస్తుంది శాంతి మేడం. ఓకేనా. సో మనం ప్రజెంట్ వచ్చేసరికి మనం ఏంటి అంటే డైలీ GS1 రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకో క్వశ్చన్ చూడడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ ఇప్పటికొచ్చి హిస్టరీ క్వశ్చన్స్ కానీ, జోగ్రఫీ క్వశ్చన్స్ కానీ, ఆర్ అదర్వైజ్ సొసైటీ క్వశ్చన్స్, ఇవన్నీ కూడాను బేసిక్ ఎన్సీఆర్టీలోంచి ఏ విధంగా కవర్ చేస్తున్నాడు అనేది క్లియర్గా మీరు చూడటం అనేది జరిగింది. ఓకే. సో మీరు ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ మీద ఎంత స్ట్రాంగ్ హోల్డ్ అని తెచ్చుకుంటే, సో దిస్ ఈస్ ద రీజన్ వై మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చూడాల్సిన అవసరం అనేది. ఎందుకంటే మనం చదివేటప్పుడు కానీ, ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎలాంటి పాయింట్స్ రాయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ కవరింగ్ దిస్ సెషన్స్ అనమాట మీకోసం. సో దట్ ఈస్ వై ఐమ్ ఆస్కింగ్ యూ. సో మీకు ఒకవేళ ఈ సెషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అనిపిస్తున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అలానే లైక్ చేయండి వీడియోస్ని. ఓకే. అండ్ సో ఈరోజు సెషన్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది యూపీఎస్సీ మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మీకు ఏంటి అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అండ్ తర్వాత వాటి రిలేటెడ్ మీకు ఏంటి అంటే ఆన్సర్స్ మీరు రాయగానే కరెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో అలానే ఫీడ్బ్యాక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. మీరు రాసిన ఆన్సర్స్కి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మోడల్ ఆన్సర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ, అండ్ మీరు ఒకవేళ ప్రిలిమ్స్ కానీ క్లియర్ చేసినట్లయితే మీకు మెయిన్స్కి గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ఫ్రీ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అయితే ఇదంతా కూడా కేవలం మీకు 10,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ దట్టు. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ అనేది కూడా యూపీఎస్సీ మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి మీకు టోటల్ 30 సెక్షనల్ టెస్ట్ అనేవి అనమాట. బోత్ ఎస్ఏ ఇంకా జిఎస్ కవర్ చేస్తూ, అండ్ అలానే మీరు ఒకవేళ ప్రిలిమ్స్ కానీ క్లియర్ చేసినట్లయితే మీకు మెయిన్స్కి గ్రాండ్ టెస్ట్కి ఫ్రీ యాక్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. అయితే ఇన్ని టెస్ట్, మెయిన్స్, గ్రాండ్ టెస్ట్ అన్నీ కలిపి మీకు కేవలం 15,000 రూపాయలే. అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట. సో ఈ 1 ఇయర్ లోపల మీరు ఎప్పుడు ఏ టెస్ట్ ఎలా రాయాలి అనుకున్నా మీకు మీరు స్కెడ్యూల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రెండు కలిపి మీకు 20,000కే కాంబో ఆఫర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అనేది వస్తుంది. అండ్ అలానే మీకు ఈ ఇయర్ ఈ 30 సెక్షనల్ టెస్ట్ అండ్ ఇంకా ఈ జిఎస్ టెస్ట్ అనేవి ఉన్నాయి కదా, వీటికి కూడా మీకు యాక్సెస్ అనేది వస్తుంది. సో రెండు కలిపి 25,000, కానీ మీకు కాంబోలో 20,000కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలానే సార్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ అట్ ఆల్ ఎలా జాయిన్ అవ్వాలనుకున్నా యువర్ విష్. ఓకే. So yes, now we shall see today's question. Okay. How did the colonial rule అంటే ఏంటి? బ్రిటిషర్స్ రూల్ అన్నమాట.
ఓకే. సో ఇండియాలోని లైక్ బ్రిటిషర్స్ ఎంటర్ అయిన తర్వాత నుండి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ 1858 తర్వాత వీళ్ళ తాలూకు అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ ఇండియాలో ఉన్న ట్రైబల్స్ తాలూకా పొజిషన్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది అనేది ఫస్ట్ పార్ట్ అనమాట. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ తర్వాత దీనికి ట్రైబల్స్ తాలూకా రెస్పాన్స్ ఏంటి, ఎందుకంటే కొలోనియల్స్ ఎస్పెషల్లీ ట్రైబల్సే ఎందుకు అంటే అంత అడ్మినిస్ట్రేషన్ తీసుకొని డిఫరెంట్ కింగ్డమ్స్ అన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకోవడం ఎట్సెట్రా, టోటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మార్చడం కానీ అదంతా చేశారు. అదంతా కూడా మనకు మోడర్న్ ఇండియా చదివితే, మోడర్న్ హిస్టరీ చదివితే మనకు తెలిసిందే. కానీ ట్రైబల్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఈ ట్రైబల్స్ ఎక్కడుంటారు మోస్ట్లీ? దే లివ్ ఇన్ ఫారెస్ట్. సో వీళ్ళు ఫారెస్ట్ ఏరియాస్లోని ఎక్కువగా ఉండడం వల్ల ఫారెస్ట్ వీళ్ళకేంటి, బ్రిటిషర్స్కి ఈ ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్న రిసోర్సెస్ అనేవి వీళ్ళకి కావాలి. ఈ రిసోర్సెస్కి వీళ్ళకి యాక్సెసిబిలిటీ కావాలి అంటే ఈ ఫారెస్ట్ ఏరియాస్ నుండి వాళ్ళని బయటికి తోసేయాలన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి, లేదా లిమిటేషన్స్ రిసోర్సెస్ యూజ్ చేయడం మీద కానీ, యాక్సెసిబిలిటీ మీద కానీ, వాళ్ళని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి డిస్ప్లేస్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట. అండ్ దానికోసం స్టార్టింగ్లో వీళ్ళు ఏంటి అంటే ఇనీషియలీ వీళ్ళ పవర్కి కానీ, వీళ్ళ మైటీనెస్కి కానీ, దీని అంతటికీ కూడాను వాళ్ళు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ తర్వాత ఏదైనా సరే టు ఏ లిమిట్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఎవరైనా కొడుతున్నారు అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత, లేకపోతే 10 రోజుల తర్వాత, ఒక 6 నెలల తర్వాత ఆ మనిషికి ఇంకా ఆ లెవెల్ ఆఫ్ పేషెన్స్ అనేది పోతుంది, తిరిగి రివర్స్ అవుతాడనమాట. సో అండ్ మనకు ఒక సామెత ఉంది కదా, చూడగా లైక్ కొట్టి పిల్లి కూడా పుల్ అవుతుంది అని చెప్పేసి. సో ఇన్ దాట్ వే బ్రిటిష్ ఫారెస్ట్ ఏరియాస్ వాళ్ళు కూడాను బిర్సా ముండా రివోల్ట్ అని చెప్పేసి, గ్రేట్ ట్యూమల్ట్ అని చెప్పేసి, ఇంకా డిఫరెంట్ రివోల్ట్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. అలా ఒక్కొక్క ఏరియాస్లోని ఒక్కొక్క విధంగా రెస్పాన్స్ అనేది ఉంది. అందుకే క్వశ్చన్ అనేది ఇలా పెట్టడం జరిగింది. సో నేను ఇక్కడ మీకు గుర్తుండడానికి అని చెప్పేసి ఇది టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో యూ కెన్ హ్యావ్ దిస్ ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది పీడిఎఫ్ అనేది యూ కెన్ గెట్ ఫ్రమ్ దర్ మన టెలిగ్రామ్ ఛానల్లోని. సో నేను మేజర్ ట్రైబల్ రివోల్ట్స్ అనేవి పెట్టడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొనైనా సరే మీరు ఏంటి అంటే ఆన్సర్ అనేది రాయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పహారియా రివోల్ట్, ఇది ఎక్కడ? రాజ్మహల్ హిల్స్లోనమాట. ఎప్పుడు? 1778. అండ్ దీని తాలూకా లీడర్ ఎవరు? రాజా జగన్నాథ్. అలానే చువార్ అనమాట, దీన్ని జంగల్ మహర్ రిబెలియన్ అని కూడా అంటారు. ఎక్కడ? మనకి చోటా నాగ్పూర్ రీజియన్లో అనమాట, బెంగాల్ ప్లెయిన్స్లోని 1798లో జరిగిందనమాట. సో మాధవ్ సింగ్, రాజా మోహన్ సింగ్ కానీ, అండ్ లక్ష్మణ్ సింగ్, దుర్జాయ్ సింగ్ వీళ్ళందరూ కూడా లీడర్స్ ఫర్ దిస్ రివోల్ట్. అలానే ఒరాన్ ముండా రివోల్ట్స్ అనమాట, వీటిని ట్యూమర్ రివోల్ట్ అని కూడా అంటారు. ఇది తామర్ రీజియన్లోని చోటా నాగ్పూర్ రీజియన్లో అనమాట. సో 2 సార్లు జరిగింది, 1798, 1914 to 15. ఓకే. సో ఇది హిస్టరీలోనే మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివోల్ట్స్ అనమాట. ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్లోని వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగకుండా ఎప్పుడు వదిలే సమస్య లేదు. అందుకే ఈ ట్రైబల్ రివోల్ట్స్ కానీ, మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇలా షార్ట్ కట్స్లో రాసుకొని గుర్తుంచుకున్నారనుకోండి, మాటికి రివైజ్ చేస్తే అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. అలానే హో అండ్ ముండా అహోమ్ రీజియన్ కానీ అస్సాంలోని, ఇలాగా డిఫరెంట్ అండ్ ఎస్పెషల్లీ మనకి సంతాల్ రెబెలియన్ అనేది కూడా తెలుసు, రాజ్మహల్ హిల్స్లోని. గోండ్ తెలంగాణ, ఎస్పెషల్లీ మన ఆంధ్ర రీజియన్లోని వచ్చేసరికి ఖాండ్. ఓకే, ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ నేను పెట్టడం లీడర్స్ అనేవి కూడా. సో దిస్ ఈజ్ వాట్ ఈ పీడిఎఫ్ అనేది చూసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇదిగోండి, ఇదంతా కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో యూ కెన్ హ్యావ్ క్లియర్ యాక్సెసిబిలిటీ. ఓకే. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. మీకు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇయర్స్ అనేవి ఎస్పెషల్లీ మనకు గుర్తులేకపోయినా ఏ రివోల్ట్ ఎక్కడ జరిగింది అండ్ దాని తాలూకా లీడర్ ఎవరు, ఈ 2 మాత్రం మీరు గుర్తుంచుకోవడం వల్ల ఏంటంటే మూమెంట్స్ రిలేటెడ్ కానీ, ట్రైబల్ రివోల్ట్స్ రిలేటెడ్ కానీ ఏ క్వశ్చన్స్ అయినా సరే మీరు సింపుల్గా ఆన్సర్ చేయగలరు అనమాట. సో అందుకే జస్ట్ ఫాలో దిస్. ఓకే. అండ్ నౌ క్వశ్చన్ చూసాం కదా, సో ఆన్సర్ వి షల్ సీ నౌ.
ట్రైబల్స్ అనేవాళ్ళు మోస్ట్లీ ఫారెస్ట్ ఏరియాస్ని ఆక్యుపై చేయడం జరిగింది. అండ్ ఫారెస్ట్ ఏరియాస్ వచ్చేసరికి దే ఆర్ హైలీ రిచ్ ఇన్ రిసోర్సెస్ అనమాట. సో ఈ రిసోర్సెస్ రిచ్నెస్ వల్ల బ్రిటిషర్స్ యాక్చువల్లీ ఈ ఏరియాస్ పైన అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకోసం? వాళ్ళ కమర్షియల్ పొటెన్షియల్ కోసం అనమాట. సో చీప్గా దొరుకుతాయి ఇవి అండ్ కాస్ట్లీకి బ్రిటిషర్స్కి అంటే ఇంగ్లాండ్కి వాటికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వాటి నుండి హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి కూడా వీళ్ళు గెయిన్ చేయొచ్చు. అందుకే అనవసరంగా వీళ్ళ పాలసీస్ అనేవి వీళ్ళ లైఫ్స్లో ఇంటర్ఫియర్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఆ ఇంటర్ఫియరెన్స్, ఆ ఆపరేషన్ అనేది ఏ విధంగా లాస్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ వీళ్ళ వల్ల ఏంటి అంటే వాళ్ళకున్న సెల్ఫ్ గవర్నెన్స్ పోయింది. అప్పటి వరకు కూడా ట్రైబల్స్ అనే వాళ్ళు ఏంటి, వాళ్ళ తాలూకా ట్రైబల్ చీఫ్, లోకల్ చీఫ్ అండ్ కామన్ ప్రాపర్టీ సిస్టమ్ ఇలాంటివన్నీ కూడా ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు ఏంటి, టోటల్ బ్రిటిష్ గవర్నమెంట్ రూల్లో ఉండాలి, బ్రిటిషర్స్ ఏం చెప్తే అది చేయాలి ఎట్సెట్రా, ఇలా సెంట్రలైజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ట్రైబల్స్ అనేవాళ్ళు, ట్రైబల్స్ చీఫ్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ట్యాక్సెస్ అనేవి పే చేయాల్సి వస్తూ ఉండేది. వాళ్ళ ఏరియాలోని వాళ్ళు ఉంటూ వాళ్ళ రిసోర్సెస్ని వాళ్ళు తినుకుంటూ వాళ్ళ మీద వాటి మీద ట్యాక్సెస్ బ్రిటిషర్స్కి పే చేయాల్సిన అవసరం అనేది ఫారెస్ట్ ఏరియా పీపుల్కి వచ్చిందనమాట. దట్ వాజ్ ద మోస్ట్ అప్రెస్డ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. అలానే ఫారెస్ట్ డిస్పోజేషన్ అంటే అర్థం ఏంటి, డిస్ప్లేస్మెంట్ అనమాట. వీళ్ళు ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ చేపిస్తూ ఉండడం అనమాట. బ్రిటిషర్స్ ఏం చేసేవాళ్ళు, ఇలాగ ట్రైన్స్ కట్టించాలి, లేకపోతే అక్కడ ఈ ఇండస్ట్రీ పెట్టాలి, ఇక్కడ ఈ ఇండస్ట్రీ పెట్టాలి, అది బ్రిటిషర్స్ ఏరియా అని చెప్పేసి ఆ ఏరియాస్ నుండి పర్టికులర్లీ వాళ్ళని అక్కడ నుండి ఇంకొక ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో సీ దట్ జనరలీ మనం ఒక ఒక పర్టికులర్ ప్లేస్లో మనం చిన్నప్పటి నుండి పెట్టి పెరిగిన తర్వాత మనం ఇంకో ప్లేస్కి వెళ్ళడానికే మనం 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది తరతరాలు బట్టి వాళ్ళు అదే ఏరియాలో ఉంటూ వాళ్ళకి ఇంకొక రీజియన్ గురించి కూడా తెలియదు. అలాంటప్పుడు సింపుల్గా వాళ్ళని బయటికి వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది? సో ఈ విధంగా అది వాళ్ళు వెళ్ళిపోవడమే కాదు, వాళ్ళ కల్చర్ పోతుంది, వాళ్ళ లాంగ్వేజ్ పోతుంది, వాళ్ళ మధ్య ఉన్న అటాచ్మెంట్ అనేది పోతుంది. ఇక్కడ ల్యాండ్ ఒక్కటే చేంజ్ అవుతుందని కాదు, టోటల్ వాళ్ళ కల్చర్, వాళ్ళ బిహేవియర్ ఎట్సెట్రా ఇంకొక వేరే ప్లేసెస్కి వెళ్తారు, అక్కడ వేరేలా ఉంటుంది వాళ్ళ కల్చర్. సో ఈ కల్చరల్ టోటల్ అసిమిలేషన్ అనేది, టోటల్ మిక్సప్ అనేది అయిపోతుంది అనమాట. దానివల్ల వాళ్ళ ఒరిజినల్ కల్చర్ రిటైన్ చేసుకోలేరు, వాళ్ళ లాంగ్వేజెస్ అనేపోయి ఇప్పటికి ఎంతమంది చూస్తాం మనం, ముండా లాంగ్వేజ్ కానీ ఆర్ హో లాంగ్వేజ్ కానీ అహోమ్ లాంగ్వేజ్ కానీ ఎట్సెట్రా. హార్డ్లీ వి షల్ సీ మోస్ట్లీ ట్రైబల్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఇంగ్లీష్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటి, వాళ్ళ లాంగ్వేజే వాళ్ళు కోల్పోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ దిస్ ఈజ్ వాట్ అండ్ దీనివల్ల ఏంటి అంటే ఎస్పెషల్లీ ఫారెస్ట్ లాస్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అని 1865, సో ఇలాంటివి క్రియేట్ చేసి ఫారెస్ట్ ఏరియాస్లోకి వెళ్లకుండా చేయకుండా, రిసోర్సెస్ని యూజ్ చేయనివ్వకుండా వీళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ చేత ట్యాక్సెస్ పే చేయించడం, ఇలాంటివన్నీ చేయించేవారు. అలానే కల్చర్ ఏలియనేషన్. సో జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ, ఇది ఏ విధంగా అంటే ఈ ట్రైబల్స్ వీళ్ళు ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయిపోతే వాళ్ళ కల్చర్ని వాళ్ళు వదిలేయాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సి, మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళం, లేదా సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళం, లేదా ఇండియాలో ఉన్న వాళ్ళం అనుకోండి. సో జనరలీ వీ వేర్ సారీస్, చూడీదార్స్ ఎట్సెట్రా. సో వన్స్ వీ మూవ్ టు అమెరికా, లేకపోతే యూకే లేదా ఆస్ట్రేలియా కానీ ఏదో జాబ్ పర్పస్, లేకపోతే ఏదో పెళ్లి చేసుకొని, లేకపోతే ఏదో రీజన్ వల్ల వెళ్ళిపోయి అనుకోండి, ఇంకా అక్కడికి వెళ్ళి చీరలు కట్టడాలు, ఇంకా దిస్ వేరింగ్ ఆఫ్ చుడీదార్స్ అండ్ ఆల్ అవన్నీ ఉంటాయేంటి? సో సింప్లీ దట్ గెట్స్ అవంతా కూడా పోతుందనమాట. అలాగే మన ఫుడ్ సిస్టమ్ మారిపోతుంది, లాంగ్వేజ్ మారిపోతుంది, దీస్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్ అనమాట. అండ్ అలానే ఈవెన్ సోషల్ డిస్రప్షన్. సో జనరలీ వీళ్ళ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఏవైతే సోషల్ సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళు ట్రైబల్స్ అనేవాళ్ళు కామన్ ల్యాండ్ ప్రాపర్టీస్ అనేవి వాడేవాళ్ళు. కానీ బ్రిటిష్ అనేది ఏంటి, ఈ జమీందారీ సిస్టమ్ అని, లేదా బ్రిటిషర్స్కి డైరెక్ట్గా ట్యాక్సెస్ పే చేయాలని చెప్పేసి ఈ డిఫరెంట్ రెవెన్యూ సిస్టమ్స్ అనేవి తీసుకురావడం వల్ల వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ అనేవి కూడా డిస్రప్ట్ అవ్వడం, అంటే పోవడం అనేది పోయిందనమాట. ఓకేనా. అండ్ అలానే డిస్ప్లేస్మెంట్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్.
సో ఎస్పెషల్లీ వీళ్ళు ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకి వెళ్ళిన తర్వాత ట్రైబల్ విమెన్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడం అని జరిగిందనమాట. సెక్షువల్ అబ్యూస్ చేయడం కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళని యూజ్ చేసుకోవడం కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలోని ట్రైబల్ కమ్యూనిటీస్ అనేవాళ్ళు మాటిమాటికి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం కట్ట ఎట్సెట్రా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ టీ ప్లాంటేషన్స్ అనేవి అక్కడ ఎక్కువ కామన్ కాబట్టి. అండ్ అలానే వయోలెంట్ సప్రెషన్, ఇఫ్ అట్ ఆల్ ఎక్కడైనా సరే ట్రైబల్స్ అనే వాళ్ళు క్వశ్చన్ చేశారా ఆర్ అదర్వైజ్ వాళ్ళు రెసిస్ట్ చేశారా, ఇంకా వాళ్ళని చాలా దారుణంగా సప్రెస్ చేసేవారనమాట. దానికి బ్రిటిష్ ఫోర్సెస్ అంతా కూడా యూజ్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళకున్న కెపాసిటీ ఏంటి, వాళ్ళ మీద వీళ్ళ దౌర్జన్యాలు అనేవి చూపించేవారు. ఓకేనా. సో వీటన్నిటి వల్ల వీళ్ళు ఊరుకున్నారా, కానీ వీళ్ళు మాత్రం ప్రాణాలు పోయినా పర్లేదు, మనకి ఫ్రీడమే ఇంపార్టెంట్, మన రైట్స్ మనకి ఇంపార్టెంట్, మన ల్యాండ్, మన కల్చర్, మన రివైవల్ అని చెప్పేసి వీళ్ళు చాలా వరకు కూడా రెసిస్ట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో మనకు అందుకే చాలా ఫేమస్ రివోల్ట్స్ ఉన్నాయన్నమాట. వి షల్ సీ ట్రైబల్ రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉందో. ఆర్మ్డ్ రెసిస్టెన్స్, సో చాలా వరకు కూడాను ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు మనం చూస్తాం. బేసికలీ ఆంధ్రాలోని వీళ్ళేంటి ఫారెస్ట్ ఏరియాస్లోని ఉన్న వాళ్ళందరూ కూడాను అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి అవి కూల్ చేసి అక్కడ ఉన్న గన్లు కానీ వాళ్ళ దగ్గర బుల్లెట్స్ కానీ తీసుకొచ్చడం ఎట్సెట్రా చూస్తాం కదా మూవీస్లోని అల్లూరి సీతారామరాజు. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్మ్డ్ రెబెలియన్ అనమాట. సో చాలా వరకు వీళ్ళు ఏంటి అంటే ఎస్పెషల్లీ ఆర్మ్స్ తోటి రివోల్ట్ చేయడం అనేది చేసేవారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సంతాల్ రెబెలియన్ కానీ ఆర్ గ్రేట్ ఉల్గులన్, గ్రేట్ చుమల్ట్ రీజియన్ కానీ ఎట్సెట్రా 19th centuryలోని. అండ్ అలానే కొంతమంది నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అనేవి కూడా చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఇండియాలోని ఝల్కారీ బాయ్ కానీ నాగాల్యాండ్లోని రాణి గైడ్లియూ కానీ వీళ్ళు ఏంటి అంటే లైక్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. ఇప్పుడు ఎలాగైతే నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ సాల్ట్ సత్యాగ్రహ అని చెప్పేసి ఏ విధంగా గాంధీ గారు చేశారో అదే పాత్వేస్ని వీళ్ళు కూడా ఫాలో అవ్వడం జరిగింది. సో అందరూ ఆర్మ్డ్ రెసిస్టెన్స్ వైలెంట్ అనే కాదు, కొంతమంది నాన్ వైలెంట్ కూడా చేయడం అనేది జరిగింది. అండ్ అలానే ఫారెస్ట్ మూమెంట్స్ అవి ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి చెట్లు అవి కొట్టే వాళ్ళని హగ్ మూమెంట్ అంటే హగ్ ద ట్రీ మూమెంట్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ మూమెంట్స్ అనేవి కూడా వీళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు రిసోర్సెస్ అవి పోకుండా అనమాట. ఫారెస్ట్ సత్యాగ్రహ ఎట్సెట్రా. అండ్ అలానే ఈవెన్ కల్చరల్ రివైవల్. సో వీళ్ళకి అర్థమవుతుంది దాట్ ఫారెస్ట్ ఏరియాస్లోని ట్రైబల్స్ అంటే బ్రిటిషర్స్ వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, దాన్ని రియలైజ్ అయ్యి ఇలా కాదు అని చెప్పేసి వాళ్ళ కల్చర్ని వాళ్ళు రివైవల్ అంటే తిరిగి వాళ్ళ కల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి చేసుకోవడం వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఎస్పెషల్లీ బిష్నాయ్ మూమెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళ కల్చర్ని వీళ్ళు సేవ్ చేసుకోవడంలోని. అండ్ అలానే బస్తార్ రివోల్ట్ ఛత్తీస్గఢ్లోని, ఎందుకంటే వాళ్ళ ఫారెస్ట్ కానీ వాళ్ళ లైవ్లీహుడ్ కానీ వాళ్ళు కాపాడుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ కల్చర్ వాళ్ళు కాపాడుకోవాలి అంటే వాళ్ళ లైవ్స్ వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళ కల్చర్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అని వాళ్ళకి తెలిసిందనమాట. అలానే ఈవెన్ కొంతమంది లీడర్సే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో కూడా ఫాలో అయ్యారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జైపాల్ సింగ్ ముండా కానీ రాణి గైడ్లియూ కానీ వీళ్ళు. అండ్ అలానే ఈవెన్ జైపాల్ సింగ్ ముండా గారు ఏంటి అంటే ఈవెన్ ఆల్ ఇండియా ట్రైబల్ లీగ్ అనేది కూడా ఫామ్ చేశారు. సో గాంధీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ ఆ నేషనలిస్ట్ మూమెంట్స్లో జాయిన్ అవ్వడం కానీ ఎట్సెట్రా ఇలా ఈ విధంగా ఏంటి అంటే ఈ ట్రైబల్ రివోల్ట్స్ కూడాను నేషనలైజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఈ విధంగా రెస్పాన్స్ వాళ్ళు అలా చేయడం అనేది. వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ మనకేంటి అంటే దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేశారు, ఏ విధంగా వీల్ రెసిస్ట్ అయ్యారు అనేది మనకి ఎన్సీఆర్టీస్లోని మోడర్న్ ఇండియాలోని ఫారెస్ట్ అండ్ పెజెంట్ మూమెంట్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ టాపిక్స్లోని ఇవి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఫైనల్లీ కొలోనియల్ రూల్ అనేది యాక్చువల్లీ ట్రైబల్ పాపులేషన్ మీద చాలా వరకు నెగటివ్ ఇంపాక్ట్ అనేది చూపించింది. అండ్ దీనికోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటర్ అంటే ఎలా ప్రెజెంట్ వీళ్ళ రూల్ వల్ల కానీ ప్రెజెంట్ మూమెంట్స్ అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్స్ వల్ల కానీ ఏ విధంగా ట్రైబల్స్ తాలూకా కండిషన్ డిటోరియోరేట్ అవుతుంది అని చెప్పేసి జాజా ప్యానెల్ అనేది కూడా అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఎనీవేస్
ఈ ట్రైబల్స్ టోటల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటో, వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఏంటో, కానీ అంటే ఎనీవేస్ వాళ్ళ హెల్త్ కండిషన్స్, లాంగ్వేజ్ కండిషన్స్ ఇలాంటివి ఇంప్రూవ్ అయినా సరే టోటలీ వాళ్ళకున్న ఫ్రీడమ్ కానీ వాళ్ళకున్న రైట్స్ కానీ అవి మాత్రం చాలా వరకు వాళ్ళ ల్యాండ్ని వాళ్ళు కోల్పోవడం కానీ చాలా వరకు వి యూస్ టు విట్నెస్ అనమాట. సో ఎవరైతే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారో ఆ డెప్త్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఎనీవేస్ చూసే వాళ్ళకి ఎప్పుడు కూడా సింపుల్గా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ ఫైనలీ సెషన్ అనేది కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా కాంబో ఆఫర్ అనేది 10+10=15 అంటే కాంబో ఆఫర్ అనమాట ఇది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లో మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, CSAT, డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు కేవలం చాలా తక్కువ ప్రైస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 15,000 రూపీస్కే. సో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఎందుకంటే ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 15th అక్టోబర్ వరకు మాత్రమే. ఆ తర్వాత ఈచ్ ఇండివిజువల్ కోర్సెస్కి మళ్ళీ ఉంటుందన్నమాట ప్రైసెస్ అనేవి. బట్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. సో ప్లీజ్ డూ యూటిలైజ్ దిస్. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ if you really like the video, please do like, share and subscribe to LTX classes channel. Have a good day. I hope మీకు అందరికీ కూడా ఈ సెషన్స్ అనేవి చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయి. ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి, ఎలాంటి పాయింట్స్ రాయాలి, ఎగ్జాంపుల్స్ ఎలా పెట్టాలి, డయాగ్రామ్స్ అనేవి ఎక్కడ పెట్టాలి, ఏవి పెడితే మార్క్స్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్. ఓకే, సో ప్లీజ్ డూ యూటిలైజ్ దీస్ సెషన్స్ వెల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.